నమస్తే. వెల్కమ్ టు మిర్రర్ టీవీ ప్లస్. కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా ఎవరు అంగీకరించట్లేదా? రేవంత్ రెడ్డి వర్గానికి కోమటిరెడ్డి బ్రదర్స్ వ్యతిరేకంగా ఉన్నారా? ఈ కోమటిరెడ్డి బ్రదర్సేనా? లేక కొంతమంది మంత్రుల్లో కూడా ఇదే అభిప్రాయం ఉందా? రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ అంత ప్రాధాన్యత ఇవ్వలేని నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో కొంతమంది అంటే మళ్ళీ సీఎంల కుర్చీల ఆట మళ్ళీ మొదలయిందా అని ప్రజలేనా లేకపోతే పార్టీ వర్గాల్లో కూడా ఇదే ఉందా? రేవంత్ రెడ్డి ఇప్పటికీ ముఖ్యమంత్రి అయ్యి 2 సంవత్సరాలుగా కొనసాగుతున్నారు. అలాంటి నేపథ్యంలో హైకమాండ్ మళ్ళీ ముఖ్యమంత్రిని మార్చే ఆలోచనలో ఉందో లేదో తెలీదు కానీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మాత్రం ముఖ్యమంత్రి ఆశావాహులు చాలా మందే ఉన్నారు. అందులో ప్రధానంగా చెప్పుకోదగ్గ పేర్ల విషయానికొస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిల్ల శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అలాగే మన బట్టి విక్రమార్క. అయితే నిన్న జరిగినటువంటి ఒక మీటింగ్‌లో మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక మాట మాట్లాడడం జరిగింది. దానికి సంబంధించి ఈరోజు బహిరంగంగా ట్విట్టర్‌లో మన మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గారు ఒక ట్వీట్ వేయడం జరిగింది. రైట్. ఒక్కసారి దాని గురించి ఏదో చూద్దాం. నేను చెప్పినటువంటి మీటింగ్‌కి సంబంధించినటువంటి ఆహ్, ఇదే 10 ఏళ్ళు నేనే. పాలమూరు బిడ్డ సీఎంగా ఉండడం ఖాయం. ప్రతిపక్ష నేతగా కేసీఆర్ అసెంబ్లీకి రావాలి. రైట్. ఇదంతా కాసేపు పక్కన పెట్టేద్దాం మనం. పాలమూరు బిడ్డనైన తాను 10 ఏండ్ల వరకు సీఎంగా ఉండడం ఖాయమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. సో, నేను చెప్పినటువంటి ట్వీట్ ఏదైతే ఉందో రాజగోపాల్ రెడ్డి గారు వేసినటువంటి ట్వీట్‌ని కూడా ఇప్పుడు నేను చూపించే ప్రయత్నం చేద్దాం. రైట్. మన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు వేసిన ట్వీట్. రాబోయే 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రి అని రేవంత్ రెడ్డి గారు ప్రకటించుకోవడం కాంగ్రెస్ పార్టీ విధి విధానాలకు వ్యతిరేకం. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్‌లో అధిష్టానం ఆదేశాల మేరకు ప్రజాస్వామ్యబద్ధంగా ముఖ్యమంత్రి ఎన్నిక ఉంటుంది. తెలంగాణ కాంగ్రెస్‌ను వ్యక్తిగత సామ్రాజ్యంగా మార్చుకునే ప్రయత్నాలను నిఖార్సైన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సహించరు. రైట్. మన సీఎం రేవంత్ రెడ్డి గారు తానే 10 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ప్రకటించుకున్న వేళలో మన రాజగోపాల్ రెడ్డి గారు వేసినటువంటి ట్వీట్. సో, ఆ ట్వీట్‌కి అర్థం కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలకే రేవంత్ రెడ్డి వర్గానికి సంబంధించిన వాళ్ళు పొసగడం లేదా? అంటే రేవంత్ రెడ్డి సీఎంగా ఉండడం. ఇందాక నేను చెప్పినట్టు ఆశావాహులు చాలా మంది ఉన్నారు. కానీ అదంత ఈజీ కాదు. ఎలా అంటారా? బేసిక్‌గా జాతీయ పార్టీలకి సంబంధించి ముఖ్యమంత్రి ఎవరు అనేది పైన హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుంది. దాని ప్రకారంగానే ఏదైనా కూడా నడుస్తుంది. అండ్ ఎప్పుడు వాళ్ళు అంటే ఎప్పుడు సీఎంని మారుస్తారో ఎవరికీ తెలీదు. ఎందుకంటే ఆహ్, ఒక్కసారి మనం గతంలోకి వెళ్లి చూస్తే గనక టీడీపీ పార్టీ విషయానికి వెళ్దాం. అప్పట్లో సీఎం ఆహ్, మన మాజీ సీఎం ఎవరైతే ఎన్టీఆర్ గారు ఉన్నారో టీడీపీ పార్టీకి సంబంధించి ప్రాంతీయ పార్టీలో ముఖ్యమంత్రులు 5 ఏళ్ళు కాదు, 10 ఏళ్ళు కాదు, 15 ఏళ్ళు కాదు, 20 ఏళ్ళు కాదు, 25 ఏళ్ళు కాదు, 50 ఏళ్ళు కాదు. సో, వాళ్ళే ముఖ్యమంత్రులుగా ఉండడం అనేది ఉంటుంది. కానీ నేషనల్ పార్టీ విషయాలకొచ్చేసరికి అంటే ఇటు బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ. సో, ఈ 2 జాతీయ పార్టీల విషయానికొచ్చేసరికి మాత్రం ముఖ్యమంత్రి అనేది హైకమాండ్ చేతిలోనే నిర్ణయం ఉంటుంది తప్ప ఇక్కడ ఆహ్, స్టేట్స్‌కి సంబంధించి ఎవరిని కూడా ఆ విషయంలోకి పెద్దగా ఇన్వాల్వ్ అవ్వనివ్వరు. అండ్ ఇంకో విషయానికొస్తే ప్రాంతీయ పార్టీకి విషయానికొచ్చేసరికి టీడీపీ పార్టీయే కాదు, అటు రీసెంట్‌గా మన వైఎస్ఆర్‌సీపీ పార్టీకి సంబంధించి కూడా ముఖ్యమంత్రి నేత ఎవరైతే ఉన్నారో మన వైఎస్ రాజశేఖర్ రెడ్డి కొడుకు వైఎస్ జగన్ కూడా పార్టీ ప్రెసిడెంట్ తనే, పార్టీ ముఖ్యమంత్రి కూడా తనే. ఎందుకంటే తన డెసిషన్స్ తనే తీసుకోగలడు. ఇటు బీఆర్ఎస్ పార్టీ విషయానికొస్తే గనక బీఆర్ఎస్ అధినేత ఎవరైతే కేసీఆర్ ఉన్నారో సో, తనే 10 ఏళ్ల పాటు కూడా ప్రాంతీయ పార్టీ అయినప్పటికీ తనే ముఖ్యమంత్రిగా కూడా కొనసాగారు. బట్ ఇది జాతీయ పార్టీల విషయానికొచ్చేసరికి మాత్రం ముఖ్యమంత్రులను అంత ఈజీగా ఎవరికి వాళ్ళ డెసిషన్స్ అనేవి ఇక్కడుండవు. ఎందుకంటే ఎప్పుడు ఎవరిని ఎలా మారుస్తారో ఎవరికీ తెలీదు. గతంలో చూసుకున్నట్లయితే గనక కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు గెలిచారు. 5 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగారు. దాని తర్వాత మళ్ళీ ఎన్నికలొచ్చాయి. మళ్ళీ గెలిచారు. బట్ అనూహ్యంగా ఆయన అనుకోకుండా మరణించడం జరిగింది. దాని తర్వాత మాజీ సీఎం ఎవరైతే రోసయ్య ఉన్నారో ఆయన రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తర్వాత రోసయ్యను ముఖ్యమంత్రిగా చేశారు.
ఆయన ఒక సంవత్సరం పాటు ముఖ్యమంత్రిగా కొనసాగిన తర్వాత కిరణ్ కుమార్ రెడ్డిని మళ్ళీ మార్చారు. ఆయన దాదాపు ఒక 3 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగారు. దాని తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ రావడం, తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఏర్పడడం, దాని తర్వాత 10 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారే ఉన్నారు. రైట్. అంటే ఎట్లేదన్నా కూడా ఇలాగా ప్రాంతీయ పార్టీలకి, నేషనల్ పార్టీస్‌కి ఈ విధమైన తేడా అనేది ఉంటుంది. అయితే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ విషయానికొస్తే గనక, ఈ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కలహాలు చాలా ఎక్కువగానే ఉన్నట్టు ఈ మధ్య కాలంలో, అంటే కాంగ్రెస్ పార్టీ నేతలే బహిరంగంగా చెప్పడం మనం చూస్తూ ఉన్నాము. ఇప్పుడు ఈ ట్వీట్‌కి సంబంధించి కూడా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా అంటే 10 ఏళ్ల పాటు నేనే ముఖ్యమంత్రిగా ఉంటాను అని ఆయన బహిరంగంగా చెప్పడం జరిగింది. దానికి సంబంధించి రాజగోపాల్ రెడ్డి గారు ట్వీట్ చేయడం జరిగింది. గతంలో కూడా అంటే రీసెంట్‌గా మన మల్లికార్జున ఖార్గే హైదరాబాద్ వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ కీలక నేతలంతా కూడా ఎల్బీ స్టేడియంలో ఒక మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఆ మీటింగ్‌లో మళ్ళీ 100 సీట్లు, అంటే మన సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు, మళ్ళీ 100 సీట్లకి ఏమాత్రం ఒక్క సీటు కూడా తగ్గనివ్వను, 15 ఎంపీ సీట్లు, 10 అసెంబ్లీ సీట్లు అని చెప్పేసని ఆయన బహిరంగంగా మాట్లాడడం జరిగింది. దీనికి సంబంధించి ఇటు ప్రతిపక్ష నేతలే చాలామంది, ప్రతిపక్ష నేతలతో పాటు కొంతమంది ప్రజలు కూడా మళ్ళీ ఏ విధంగా పార్టీ గెలుస్తుందో, ఎందుకంటే ఈ టాపిక్‌కి సంబంధించే కొంతమంది ప్రజల దగ్గరికి వెళ్లి కనుక్కుంటే వాళ్ళు చెప్పినటువంటి మాట ఏంటంటే, ఇచ్చిన 6 గ్యారంటీల విషయం పక్కన పెడితే, 421 హామీల విషయం పక్కన పెడితే, హైడ్రా, మూసీ పేరుతో ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారో అందరికీ తెలిసిందే. అండ్ ఇంకో విషయం, అంటే ముఖ్యంగా రైతులకు సంబంధించి ఈ మధ్య కాలంలో రైతుల ఆత్మహత్యలు ఎక్కువైపోయాయి. అలాగే యూరియా కోసం, ఇంకా రైతు భరోసా విషయం, అంటే పోయిన సంవత్సరం అంతా రైతు భరోసా పైసలు ఎగ్గొట్టారు. ఈ సంవత్సరం మాత్రం ఒకటేసారి అకౌంట్‌లో వేసేశారు అని చెప్పేసని ఒకటి నడుస్తుంది. రెండోది రుణమాఫీ విషయానికొస్తే కూడా అరకొర జరిగింది తప్ప ఎక్కడా కూడా పూర్తి కాలేనటువంటి వైనం ఉందని చెప్పేసని ప్రజల్లో ఉన్నటువంటి మాట. ఇలాంటి నేపథ్యంలో మన సీఎం రేవంత్ రెడ్డి గారు 100 సీట్లకి ఏమాత్రం తగ్గను, 15 సీట్లు ఎంపీ సీట్లు పక్కా వస్తాయి అని చెప్పేసని ఆయన ఒక డైరెక్ట్‌గా బహిరంగంగా చెప్పడం జరిగింది. బట్ ఇలాంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నేతలే సీఎంగా ఈయన్ని అంగీకరించడం లేదు. మరి సీఎం ఆశావాహులు కూడా అంటే ఎంతమంది ఉన్నారో ఇందాకే నేను మీకు పేర్లు కూడా చెప్పడం జరిగింది. బట్ అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ, అంటే అంతర్గత కలహాలు ఏవైతే ఉన్నాయో, మళ్ళీ సీఎంల కుచ్చాట మళ్ళీ మొదలైందా? చూద్దాం. అంటే దీని తర్వాత సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఏమంటారో చూద్దాం.